గొడవ అంటే శనివారం ఏమో కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రాం కాడేమో వాళ్ళు డైజీ కాడేమో పిల్లలు కొట్లాడుకున్నారంట సార్. అరుచుకున్నారని మేము పోయి పెద్దలం పోయి మందించి వచ్చినాం అంతే. తల్లిదండ్రులం పోయి ఇద్దరం పోయి అరిచి వచ్చినాం. ఏమిరా మీకు పిల్లోళ్ళతో ఏం పని అని అరిచి వచ్చినాము. ఆ రాత్రికి పోయినారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికేమో ఫోన్ చేసి రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు మీ అమ్మ పుట్టినోనివి అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉన్నాం కదా వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతా అంటేనే కత్తులు తీస్తున్నారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము, మా చేతులలో ఏం లేవు, మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ ఉడక గంట పట్టింది వచ్చేదలకి, అంబులెన్స్ వచ్చేదలకి ఉడక. మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొక్కతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన గుడక అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని గుడక. మేమేమనుకున్నాము ఆడోళ్ళము పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళం. అయితే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం, మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకు ఎవరుండారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన.